ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ అయితే విద్యాశాఖ విడుదల చేయటం అయితే జరిగింది. దాని గైడ్లైన్స్ కూడా విడుదల చేయటం అయితే జరిగింది. అయితే అందులో ఉన్నదేంటి? నోటిఫికేషన్ అంటే స్టార్టింగ్ డేట్లు, ఎండింగ్ డేట్లు, ఎగ్జామ్ డేట్లు, రిజల్ట్ డేట్లు ఉంటాయి. మరి గైడ్లైన్స్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? పర్సంటేజ్లు ఎగ్జామ్ రాయడానికి ఎంత ఇచ్చారు? కేటగిరీ వైజ్గా ఎంత ఇచ్చారు? టెట్ మార్కుల్లో కేటగిరీ వైజ్గా పర్సంటేజ్ ఎంత ఇచ్చారు, మార్కుల పరంగా ఎంత ఇచ్చారు? ఇప్పుడు పాత టీచర్లు అందరూ కూడా టెట్ రాయాలంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా రాయాల్సిందేనా? వాళ్ళకి ఏమన్నా ప్రాసెస్ జరుగుతూ ఉందా రాయకుండా ఉండటానికి? సో ఇవన్నీ ఇందులో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పటి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి ఖచ్చితంగా. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే 2025 టెట్ నోటిఫికేషన్లో ముందు డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అంటే 24 అక్టోబర్ 2025న ఆన్లైన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో నవంబరు 23కి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. పరీక్ష తేదీ వచ్చేసరికి డిసెంబర్ 10న వీళ్ళు కండక్ట్ చేయడానికి షెడ్యూల్ చేశారు. ఉదయం ఒక షిఫ్టు, మధ్యాహ్నం ఒక షిఫ్టు, 1 సిరీస్ కానీ 2 సిరీస్ కానీ ఉండే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. పేపర్స్లో తెలుసు కదా, పేపర్ 1, పేపర్ 2 ఏబి. మరి వీటి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు? రిజల్ట్స్ వచ్చేసరికి జనవరి 19, 2026న రిలీజ్ చేయడానికి వీళ్ళు షెడ్యూల్ చేశారు. ఇక ఇది నోటిఫికేషన్ సంబంధించింది. అయితే ఈ నోటిఫికేషన్లో అర్హతలు ఏంటి? సో టెట్ ఎగ్జామ్స్ రాయడానికి 10th ఇంటర్మీడియట్ 1 to 5 ఇలా ఉంటాయి కదా, అందుట్లో ప్రతిదానికి కూడా ఒకదానికి తప్ప మిగతా అన్నిటికి కూడా వీళ్ళకు 50% జనరల్కి వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసరికి 45% నిర్ణయించారు. ప్రతిదానికి కూడా 45%, మిగతా వాళ్ళకు 50%. ఓకేనా? సో ఇవన్నీ ఇలా ఉన్నాయి. అయితే మరి క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి? సో ముందు పర్సంటేజ్ పరంగా చూస్తే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 60% కానీ అంతకంటే ఎక్కువ కానీ రావాలి. ఓకేనా? బీసీ వాళ్ళకు వచ్చేసరికి 50% అంతకంటే ఎక్కువ రావాలి. ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసరికి 40% అంతకంటే ఎక్కువ రావాలి. అయితే మార్కుల వైజ్ చూస్తే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 90 మార్కులు కానీ అంతకంటే ఎక్కువ కానీ రావాలి. ఇక బీసీ వాళ్ళకి వచ్చేసరికి 75 మార్కులు కానీ అంతకన్నా ఎక్కువ రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసరికి 60 మార్కులు కానీ అంతకన్నా ఎక్కువ రావాలి. ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్. ఆన్లైన్లోనే అప్లికేషన్ స్వీకరించబడుతుంది. ఇక ఎగ్జామ్ పరంగా చూస్తే పోయినసారి లాగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చేసరికి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. గైడ్లైన్స్ది కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. వెబ్సైట్ వివరాలు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అయితే ఇప్పుడు పాత టీచర్ల పరిస్థితి ఏంటి? పాత టీచర్లు కంపల్సరిగా అంటే 5 ఏళ్ళు సర్వీస్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే టెట్ పాస్ అవ్వాలని నిబంధన విడుదలైంది. మీ అందరికీ తెలియంది కాదు. అయితే 2 ఏళ్లలో సబ్మిట్ చేయాలన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఊరట కలిగించే విషయం ఏంటంటే, సో వీళ్ళు ఏం చేశారంటే 2010 కంటే ముందు ఉన్న ఒకదాన్ని తీసుకొచ్చేసేసి వాళ్ళని వరకు వీళ్ళు మినహాయించాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి టెట్ రాసి అనే విధానాన్ని అని చెప్పేసి వాళ్ళు పిలివేయటం అయితే జరిగింది. మరి దీనిపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈ నోటిఫికేషన్ అయ్యేలోపు మీకు అంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయే లోపు దీనిపైన తుది నిర్ణయం అనేది ఉంటుంది. అయితే ఒకవేళ ఆ జీవో ప్రకారం ఇంతకుముందు ఇచ్చింది ఏంటంటే 2011 నుంచి ఎన్ని ఇచ్చారు ఇప్పుడున్న నోటిఫికేషన్లో. సో అంతకుముందు వాళ్ళు కనుక మినహాయించినట్టయితే వాళ్ళు రాసే పని ఉండదు. కానీ నాకు తెలిసి అది కూడా జరగకపోవచ్చు. అది జరిగిందంటే మీ అదృష్టమే, మీకు తెలిసిపోతుంది, ప్రాబ్లం లేదు. అయితే వెబ్సైట్లో ఆన్లైన్లో కట్టడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అంతా ఉంది దానికి.
ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, సో ఏమేమి ఎంటర్ చేయాలి, వాటన్నిటికీ సంబంధించిన డేటా అంతా కూడా గైడ్ లైన్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఏపీ టెట్ గైడ్ లైన్స్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఒక్కసారి చూడండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా అయితే మీకు మళ్ళీ ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. పాత టీచర్లు అంటే పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, సరిపోతుంది, ఆల్రెడీ జాబుల్లో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెట్టే కీలకం ముందు. సో వాటిని మీరు కరెక్ట్గా తెచ్చుకోండి. ఓకేనా? ఇది నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు టెట్లో ఎన్ని మార్కులు స్కోర్ చేసుకోగలిగితే డిఎస్సిలో అంతా గెయిన్ అవుతారు, లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వస్తుంది మీకు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.